చాలామంది ఏమనుకుంటారంటే జనరల్‌గా క్యాన్సర్ అనేది ఆల్ ఆఫ్ ఎ సడెన్ వస్తుంది అని అనుకుంటారు. బట్ అది ఒక సైన్ ఆర్ సిమ్టమ్ చూయించే చాలా ఏళ్ల ముందే క్యాన్సర్ అంటే భయం ఉండడం, సడన్గా ఒకరోజు ఫ్యామిలీకి డయాగ్నోసిస్ అవ్వడం. మంచి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి అయినా క్యాన్సర్ వస్తూ ఉంటుంది. ఒక 100 కేసులు క్యాన్సర్ డయాగ్నోసిస్ అయితే ఒక 5 నుంచి 10 కేసులు డెఫినెట్గా స్ట్రెస్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో స్ట్రెస్ అండ్ లేట్ నైట్ హ్యాబిట్స్ లేట్గా పడుకోవడము, నిద్ర లేకపోవడము, ఈవెన్ అది కూడా ఒక రిస్క్. లోపల ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఒబేసిటీస్ రావడము, ఎక్కువ తినడము. No hype, no fear, just honest health conversations. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Yogandar Sharma, HOD and Senior Consultant Radiation Oncologist from Renova Hospitals. Let's welcome him. Hello, Andy. హలో, How are you? నమస్కారం. Namaste. How are you? ఐఎమ్ గుడ్. Thank you for joining us today. లైక్ వైస్. Most pleasure. సో మీరు యాజ్ అ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ని మీరు చాలా ఏండ్లుగా చూస్తూ ఉండొచ్చు మీ ఎక్స్పీరియన్స్లో. సో చాలామంది ఏమనుకుంటారంటే జనరల్గా క్యాన్సర్ అనేది ఆల్ ఆఫ్ ఎ సడెన్ వస్తుంది అని అనుకుంటారు. బట్ అది ఒక సైన్ ఆర్ సిమ్టమ్ చూయించే చాలా ఏళ్ల ముందే క్యాన్సర్ స్టార్ట్ అయ్యి ఉంటుందంటారా? సో అంటే మనకి ప్రాసెస్ అర్థం అవ్వాలి. క్యాన్సర్ అంటే భయం ఉండడం, సడన్గా ఒకరోజు ఒక ఫ్యామిలీకి డయాగ్నోసిస్ అవ్వడం, మనం ప్రతిరోజు మన ఓపీ క్లినిక్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో సడన్గా ఒకరోజు బయటపడడం అనేది అది ఆ రోజు డయాగ్నోసిస్ అయితే అప్పుడు తెలుస్తుంది క్యాన్సర్ అని. కాకపోతే శరీరం చాలాసార్లు మనకి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. సో మనకి ఎప్పుడు కూడా మన శరీరం మీద మనకి అవగాహన అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. మనకేం జరుగుతుంది, మనకి సటిల్గా అంటే చాలా సున్నితంగా శరీరం సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. అలాగే క్యాన్సర్కి ఎర్లీ వార్నింగ్ సైన్స్ అని కొన్ని ఉంటాయి. దానికి మనం ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టిన తర్వాత ఎనీ ఇంటర్నెట్ బేస్డ్ మీరు జస్ట్ ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అని కొడితే కొన్ని చూపెడుతుంది. ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది మీకు. సో ఏఐలో కొట్టినా కానీ కూడా కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుంది. వీటిలన్నిటికీ ప్రాతిపదికను తీసుకొని WHO మనకి ఒక 7 సైన్స్ని ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పిందనమాట. ఓకే, సో ఏంటి ఆ సైన్స్? సో ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ WHO ఇంగ్లీష్ పదం కాషన్ అనే దాంతో దాన్ని జస్ట్ అబ్రివేట్ చేసిందనమాట. కాషన్ అంటే CAUTION. సో ఈ కాషన్ అంటే ఏంటంటే C అంటే చేంజ్ ఇన్ బవల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్స్. చేంజ్ ఇన్ బవల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్స్ అంటే ఏంటి, మనం తినే విధానంలో కానీ లేదంటే మోషన్కి వెళ్ళే విధానంలో కానీ ఎక్కువసార్లు విరోచనాలు అవుతున్నాయి, సడన్గా కాన్స్టిపేషన్ వస్తుంది, రక్తం పడుతుంది, వెయిట్ లాస్ అవుతున్నాం. సో ఇవన్నీ కూడా చేంజెస్ ఇన్ బవల్ హ్యాబిట్స్. అంటే మనం మల విసర్జన ఇవి చేసే విధానంలో మార్పులు రావడం, అలాగే మూత్రం పోసే విధానంలో మార్పులు రావడం, స్పెషల్లీ మూత్రంలో రక్తం కనపడడం, అలాగే మనకి పెద్దవాళ్ళల్లో ఏజ్ అయిన మగవాళ్ళల్లో ఎక్కువసార్లు మూత్రం పోవడం, ప్రోస్టేట్ ఎన్లార్జ్ అవ్వడం, కొంతవరకు అన్నీ క్యాన్సర్కి సంకేతం కాకపోవచ్చు. ఇప్పుడు WHO చెప్పేది కూడా ఏమిటి అంటే మనకి ఎర్లీ వార్నింగ్ సైన్స్ అనేవి కంప్లీట్గా క్యాన్సర్ వల్ల అవ్వకపోవచ్చు, కానీ ఇవి పర్సిస్టెంట్గా ఎక్కువ కాలం ఉంటుంటే కనుక ఖచ్చితంగా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అది పరీక్ష చేయించుకోవాలి. సో C అంటే చేంజ్ ఇన్ బవల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్స్. A అంటే ఎ సోర్ దట్ డజంట్ హీల్, మానని పుళ్ళు ఎక్కడైనా కానీ శరీరంలో బయటికి కనిపించవచ్చు, నోట్లో ఉండొచ్చు, లోపల ఎక్కడైనా ఉండొచ్చు. సో ఈ మానని పుళ్ళు ఎక్కువసార్లు మనకి క్యాన్సర్కి కారణం అవుతాయి అన్నమాట. ఓ పుండు పడింది, తగ్గట్లేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే మన ఇండియాలో అయితే స్కిన్ క్యాన్సర్స్ ఇవి కొంచెం తక్కువ. బయట దేశాల్లో అయితే కనుక మనకి మొహం మీద పుండు పడుతుంది, చాన్నాళ్ళు తగ్గదన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అది క్యాన్సర్ అని చెప్తారు. రకరకాలైనటువంటి క్యాన్సర్స్. అలాగే యు అంటే అన్యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్. ఇది ఆడవాళ్ళకి మెన్స్ట్రుయేషన్ అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, లేదంటే ఎక్కువ డిశ్చార్జ్ అవ్వడం, లేదంటే
భర్తతో కలిసిన తర్వాత బ్లీడింగ్ కనపడడం, అలాగే పోస్ట్ మెనోపాజల్ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత సడన్గా ఒకరోజు బ్లీడింగ్ కనపడడం, ఇవన్నీ కూడా ఏదో లోపల ఏదో జరుగుతుంది, వెళ్ళి చూపించుకోండి అనే దానికి సంకేతాలు. గడ్డ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదైనా సరే ఏదన్నా అబ్నార్మల్గా కనపడితే పీరియడ్స్ వచ్చే విధానంలో కానీ, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ కనపడినా, లేదంటే ఎటువంటి డిశ్చార్జెస్ అవి కనపడినా, ఇవి ఈ లక్షణాలు కనబడితే ఇమీడియట్గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అలాగే థిక్నింగ్ ఆర్ లంప్, టీ అంటే థిక్నింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ది బాడీ, ఎక్కడైనా సరే గడ్డలు తగలడం. సాధారణంగా కొవ్వు గడ్డలు చాలామందికి తగులుతూ ఉంటాయి, అవి పెరగవు, కానీ ఆల్రెడీ ఉన్న గడ్డల్లో సడన్గా గ్రోత్ కనపడడం కానీ, లేదంటే బ్రెస్ట్లో కానీ ఎక్కడైనా రొటీన్గా ఆడవాళ్ళకి చెప్తూ ఉంటాం బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోండి అని, సడన్గా గడ్డ తగులుతుంది, గడ్డ నిజంగా క్యాన్సర్ గడ్డ కాదా టెస్ట్ చేయించుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకోవాలి. అలాగే ఇరిటబుల్ కాఫ్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ, అలాగే ఇండైజెషన్, ఐ అంటే ఇండైజెషన్, ఎక్కువ సార్లు కడుపు పట్టేసినట్లు ఉండడం, డైజెస్ట్ కాకపోవడం, మింగడానికి ఇబ్బంది ఉండడం, వామిటింగ్స్ అవ్వడం, ఇట్లాంటివి రొటీన్ లక్షణాలలాగా కనబడతాయి మనకి. కానీ ఒక నెల కంటే ఎక్కువ ఉన్నాయి, 2 నెలల కంటే ఎక్కువ ఉన్నాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెయిట్ లాస్ అవుతున్నాం, ఇలాంటివి ఉంటే కనుక ఖచ్చితంగా గ్యాస్ట్రెంట్రాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అలాగే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ఏ మోల్, ఓ అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ఏ మోల్, పుట్టుమచ్చలు ఉంటాయి మన శరీరంలో, వయసు పెరిగే కొద్దీ పుట్టుమచ్చల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆల్రెడీ మన చిన్నప్పటి నుంచి ఉన్న పుట్టుమచ్చ సడన్గా దాని అపియరెన్స్ మారుతుంది, లేదంటే కలర్ మారుతుంది, బార్డర్స్ చేంజ్ అవుతున్నాయి, పుండు పడుతుంది, రక్తం వస్తుంది, ఇట్లాంటివి సడన్ చేంజెస్ ఏమన్నా ఉంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తవలసిందే. అట్లీస్ట్ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, బయాప్సీ చేయించుకోవాలి. అలాగే ఎన్ అంటే నాగింగ్ కాఫ్, దగ్గుంది, తగ్గట్లేదు, దగ్గుతో పాటు కఫం పడుతుంది, కఫంతో పాటు రక్తం పడుతుంది, అలాగే వెయిట్ లాస్ అవుతున్నాం, వాయిస్ చేంజ్ అవుతుంది, ఇవన్నీ ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అంటాం అనమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే తెలియదు ఎందుకు వెయిట్ లాస్ అవుతున్నారు, కావాలని వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే డైట్ చేంజెస్ కానీ ఇవన్నీ చేసి వెయిట్ లాస్ అవ్వకుండా మామూలుగానే తింటున్నాం, తినబుద్ధి కావట్లేదు, కానీ వెయిట్ లాస్ అయిపోతున్నాం. దీస్ ఆర్ సమ్ ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. సో ఇవన్నీ క్యాన్సర్ కాకపోవచ్చు, కానీ పెర్సిస్టెంట్గా కొంతకాలం పాటు ఉంటుంటే కనుక మీ ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కొట్టిపడేయడానికి లేదు ఈ సిమ్టమ్స్ని, క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఇవి ఉన్నాయి, నేను ఎప్పుడో టాక్లో విన్నాను, ఇవి ఒకసారి టెస్ట్ చేయండి అని అడగచ్చు మీరు, అది మీ హక్కు. మీరు అన్నట్టు ఫ్యామిలీ డాక్టర్ అన్నారు కానీ ఈ మధ్య ఫ్యామిలీ డాక్టర్స్ తక్కువ అయిపోయినారు. బికాజ్ అందరికీ ఒక అవేర్నెస్ వచ్చింది, వాళ్ళంతలో వాళ్ళు చూయించుకోవడము, వాళ్ళంతలో వాళ్ళు వెళ్ళడము, కాకపోతే ఇగ్నోర్ చేసి ఇంకా చిన్నదాన్ని పెద్దగా చేసుకుంటున్నారు. అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్సెస్. సో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు, ట్రూ. కరెక్ట్ అవేర్నెస్ అనేది ఉండదు. మీరు అన్నట్లు ఫ్యామిలీ డాక్టర్స్ అంటే ఎగ్జాక్ట్గా మన చిన్నప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికే వెళ్ళేవాళ్ళం, ఒక డాక్టర్ ఉండేవాడు, ఊళ్ళో ఒక డాక్టర్ ఉండేవాడు. ఏదొచ్చిన అలాగా ప్రతి గ్రామంలోనూ మన ప్రతి వీధిలోనూ డాక్టర్ల కొరవలేదు. సో ప్రతి ఫ్యామిలీకి ఒక తెలిసిన డాక్టర్ ఉంటాడు, ఆ తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలు, ఆయన స్పెషలిస్ట్ అవ్వచ్చు, మామూలు ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వచ్చు, ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బట్ కొంత మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే దే కెన్ గైడ్ యూ. వాళ్ళకి తెలిసిన స్పెషలిస్ట్ ఎవరో ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేస్తారు, డాక్టర్ గారు ఇలా ఉన్నాయి, ఏం చేయించమంటారు, లేదు తీసుకురమ్మంటే తీసుకొస్తాం. ఇట్లా మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి ఏమో ఇది జరుగుతుంది, నాకు భయంగా ఉంది అని చెప్పగలిగితే చాలు. ఇండియాలో చాలా పెద్ద ప్రాబ్లం ఏమిటి అంటే, ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ప్రాబ్లం ఏంటి అంటే, మనకి బయటపడరు, చెప్పుకోరు. ఆడవాళ్ళందరిలోనూ ఉండే ప్రాబ్లం ఇదే, తనకు జరిగే బాధని ఇంట్లో ఎవరికి చెప్పుకోరు. సో ఆ చెప్పుకోకపోవడం వల్ల, అండ్ అందున పీరియడ్స్ ప్రాబ్లమ్స్, లేదంటే బ్లీడింగ్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడో కానీ మరీ ఇంకా నీరసం అయిపోయి ఇంట్లో పని చేయలేకపోతున్నాం అన్న పరిస్థితి వస్తే తప్ప చెప్పరు. సో ఆ ఆలోచన విధానం నుంచి బయటికి రావాలి అంటాను నేను.
మనకున్న అవగాహన, మన శరీరం మీద అవగాహన హ్మ్. తెచ్చుకొని హ్మ్. బయటపడి డాక్టర్ గారికి చెప్పుకోవాలి. అయితే మీరు చూస్తా ఉంటే కొందరు చాలా హెల్తీగా ఉంటారు. చాలా హెల్తీగా ఉంటారు. మంచి లైక్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి అయినా క్యాన్సర్ వస్తూ ఉంటుంది. సో, వాళ్ళ లైఫ్ స్టైల్ గానీ, ఎవ్రీవేర్ ఎక్సర్సైజ్, ఫుడ్, ఎవ్రీథింగ్ అంతా బావుంటుంది. సో, అట్లాంటి వాళ్ళు ఏది మిస్ అయ్యి ఉంటారు? లైక్ హిడెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి గదా! ఏదన్నా వాళ్ళు ఇగ్నోర్ చేసేటివి. ఏంటవి? హిడెన్ ఫ్యాక్టర్స్ అంటూ ఏమి ఉండవమ్మా. హ్మ్. ఒకటేంటి అంటే హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దే ఆర్ ఎక్సెప్షన్స్. మన క్యాన్సర్ రావడం అనేది, హ్మ్. హెల్తీగా ఉన్న వాళ్ళకి రావడం అనేది ఎక్సెప్షన్. హ్మ్. ఇప్పుడు హ్మ్. బయట అంటే మామూలు మనుషులు మాట్లాడుకునేటప్పుడు ఒక వ్యక్తికి క్యాన్సర్ డయాగ్నోసిస్ అయింది అంటే జనరల్గా బయటకు చెప్పుకోరు. ఇంకొకటి ఏంటి అంటే క్యాన్సర్ డయాగ్నోసిస్ అయింది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడనో లేదంటే మందు తాగుతున్నాడనో బాగా హెల్తీ లైఫ్ స్టైల్ ఉందంటే వాడికి అది ఉందిలేరా అందుకని వచ్చింది, చాలా కామన్గా తీసుకుంటారు అది. అవును. అదే ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి వస్తే దాన్ని ఒక భూతద్దంలో పెట్టి చూస్తాం మనం. అందువల్ల అది సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. హ్మ్. సో హ్మ్. ద హ్మ్. వే వి రియాక్ట్ టు ఇట్ ఈస్ మోర్ సర్ప్రైజింగ్ దాన్ హ్మ్. 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 దాన్ ఏ నార్మల్ థింగ్. హెల్తీగా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఇట్ ఇట్ మస్ట్ బి ప్యూర్ బ్యాడ్ లక్. హ్మ్. హ్మ్. దానికి సపరేట్ రీజన్ అంటూ ఏమి హ్మ్. ఉండదు. హ్మ్. ఒకటేంటి అంటే హెల్తీ లైఫ్ స్టైల్ బాగా బాగున్నారు, బాగా మంచి డైట్ తీసుకుంటున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, చిన్న చిన్న సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేస్తారు చాలామంది. అవును. నేను చెప్పినటువంటి చిన్న హ్మ్. చిన్న హ్మ్. సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో హ్మ్. మోస్ట్ ఆఫ్ ద హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్న పీపుల్ చిన్న చేంజ్ వచ్చినా కానీ పట్టేస్తారు. పట్టేసినా కానీ ఏం కాదులే, హ్మ్. నేను హెల్తీగానే ఉన్నాను కదా హ్మ్. అనే చిన్నదే కాన్ఫిడెన్స్ గదా! ఉంటుంది. చిన్నదే కదా ఆ! అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. హ్మ్. అలాగని ఇంట్లో వాళ్ళతో ఎవరితోనే చెప్పుకున్నా నీకేమవుద్ది, ఏమవ్వదు, ఎందుకంత భయపడతావు, సైకలాజికల్గా ఇబ్బంది పడద్దు నువ్వు, ఆహా! ఇలాంటి రీఅష్యూరెన్సెస్ ఉంటాయి ఇస్తా బయట. ఉంటారు. బట్ యా, అవుట్ ఆఫ్ 100 ఒక 100 కేసులు క్యాన్సర్ డయాగ్నోసిస్ అయితే ఒక 5 నుంచి 10 కేసులు డెఫినెట్గా హెల్దీ ఇండివిజువల్స్లో చూస్తూ ఉంటాం మనం. హ్మ్. హ్మ్. ఇవన్నీ కాకపోయినా కానీ బాగా హెల్దీగా చాన్నాళ్ళు బతికాము. అసలు డాక్టర్ గారు ఇప్పుడు మన దగ్గర ముసలి వాళ్ళు వస్తూ ఉంటారు, హ్మ్. హ్మ్. నిర్దిష్టమైనటువంటి లైఫ్ స్టైల్, వాళ్ళు హ్మ్. గత 50 ఏళ్ళుగా ఒకే లైఫ్ స్టైల్లో ఉంటారు, కానీ క్యాన్సర్ వస్తుంది. సో ఏజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఓకే. సో ఏజ్ పెరిగే కొద్దీ మనకు క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ చాలా వరకు పెరుగుతుందన్నమాట. హ్మ్. యంగ్ పీపుల్‌లో అంటారా, అగైన్ హ్మ్. బ్యాడ్ లక్. హ్మ్. అయితే ఈ మధ్య మనం చాలా చాలా చూస్తున్నాము. ఈవెన్ ఇన్ యంగర్ జనరేషన్ క్యాన్సర్స్. యాహ్! ఎందుకంటారు? అంటే ఒకప్పుడు మనకు తెలియలేదా? లేకపోతే ఇప్పుడు లైక్ చాలా ఎర్లీగా మనం డయాగ్నోసిస్ అండ్ ఆల్ చేసిన తర్వాత ఎక్కువ అనిపిస్తున్నాయా మనకి? ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్. హ్మ్. కాంబినేషన్ ఆఫ్ బోత్. ఒకటేంటి అంటే మనం స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో యావరేజ్ లైఫ్ స్పాన్ వాస్ 55. నౌ ఇట్ ఈస్ 75. యాహ్! సో ఈ 75 ఏళ్లలో ఆయుష్ 75 ఏళ్ల వరకు పెరిగింది. ఇంకా హ్మ్. ఆడవాళ్ళలో కొంచెం 78 సంవత్సరాల వరకు కూడా పెరిగింది. సో ఇట్స్ నాట్ దట్ వీఆర్ మనం హెల్తీగా లేమని కాదు. హ్మ్. హెల్తీ లైఫ్ స్టైల్స్ వచ్చాయి. మనం మందులు, వైద్యం హ్మ్. అడ్వాన్సెస్ వల్ల చాలా వచ్చాయన్నమాట. సో మనకేంటి అంటే నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ డెఫినెట్గా పెరిగాయి. పాపులేషన్ పెరుగుతుంది హ్మ్. కాబట్టి, ఏజింగ్ పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ కనుక్కోవడం అనేది అయితే పెరిగింది. హ్మ్. అండ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ చాలా మారాయి. హ్మ్. హ్మ్. అలాగే పొల్యూషన్ హ్మ్. చాలా పెరిగింది. హ్మ్. అలాగే ప్లాస్టిక్ వాడకం చాలా హ్మ్. పెరిగింది. సో ఆల్ దీస్ సో ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారా క్యాన్సర్‌కి? డెఫినెట్ రిస్క్ ఫ్యాక్టర్స్. హ్మ్. అండ్ పెస్టిసైడ్ ట్రూ. చాలా పెరిగింది. హ్మ్. సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ దే ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్. హ్మ్. దట్ ఈస్ వన్ పార్ట్. హ్మ్. ద అదర్ పార్ట్ ఈస్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ మెడికల్ టెక్నాలజీ. ఈ మెడికల్ టెక్నాలజీలో ఏంటంటే బాగా చిన్నవి కూడా కనుక్కుంటున్నాం, హ్మ్. స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నాం. అవును. సో వాటిల్లో ఏంటంటే స్క్రీనింగ్ టెస్టులు అంటే ఏంటంటే మనకి చాలా చిన్న స్టేజ్లోనే మనం కనుక్కుంటాం. సో హ్మ్. దానివల్ల నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. హ్మ్. అందువల్ల కూడా మనకి క్యాన్సర్స్ పెరుగుతున్నాయి అని మనం అనుకోవచ్చు. 5 ఏళ్ల క్రితం చూస్తే 2020లో కనుక చూస్తే మనకి
సాలీన సంవత్సరానికి 11-12 lakhs ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ఉంటే హ్మ్. ఇప్పుడు 15 లక్షలు ఉంటున్నాయి. ఓకే. సో ఆల్మోస్ట్ 1.5 మిలియన్ క్యాన్సర్ కేసెస్ ఇన్ ఇండియా ఓన్లీ. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా అది ఇంకా చాలా ఎక్కువ ఉంది. సో మనము పురోగతి సాధిస్తున్నాం, మెడికల్ టెక్నాలజీలో పురోగతి సాగిస్తున్నాం, అలాగని క్యాన్సర్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. హ్మ్. ఒకవేళ డయాగ్నోసిస్ అవ్వలేదు అంటే బహుశా హాస్పిటల్ దాకా వచ్చి రిజిస్టర్ కూడా అవ్వరు, వాళ్ళు ఓకే. చనిపోతారు. హ్మ్. 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 సో అప్పుడు ఓకే, క్యాన్సర్ కేసెస్ కంట్రోల్లో ఉన్నాయని అనుకుంటాం, అదొక భ్రమ. హ్మ్. హ్మ్. ఒక రకంగా అడ్వాన్సెస్ రావడం వల్ల, ఎక్కువ కేసెస్ డయాగ్నోసిస్ అవ్వడం వల్ల ఏంటంటే ఓకే, దీని ప్రివలెన్స్, దీని ఇన్సిడెన్స్ ఎంత ఉంది, హ్మ్. జాగ్రత్తలు తీసుకోవాలి అని గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటుంది. హ్మ్. ఇందాక మీరు అన్నట్టు ఏజ్ పెరుగుతున్న కొద్దీ వీ హ్యావ్ రిస్క్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్ అన్నారు. ఏజ్ పెరగడానికి క్యాన్సర్ రావడానికి ఏంటి సంబంధం? యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆ, మన సిస్టమ్ ఇప్పుడు రోజుకి కొన్ని కోటాను కోట్ల సెల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మనకి. సో ఎవ్రీ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ హ్మ్. హ్యాస్ డిఫెక్ట్. ఒక 1%, 2%, ఒక 1000 సెల్స్లో ఒక సెల్ తేడాగా రావచ్చు. ట్రూ. ఉంటది. అది ఇమ్యూన్ సిస్టమ్ తీసేస్తుంది, హ్మ్. ఫిల్టర్ హ్మ్. అవుతుంది. అంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే మనకు లోపల ఉండే ఇన్హిబిటరీ సిస్టమ్స్, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉండి ఆ ప్రాబ్లమాటిక్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేస్తాయి. హ్మ్. బట్ ఏజ్ పెరిగే కొద్దీ ఆ కెపాసిటీ తగ్గుతుంది. అలాగే ఇన్ని సంవత్సరాలు ఉన్నందువల్ల ఉండేటువంటి అంటే మన ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్స్ కానీ, తర్వాత క్రానిక్గా స్ట్రెస్ సిచ్యువేషన్స్లో ఉండడం కానీ, ఈ హ్మ్. ఇన్ఫ్లమేషన్ అంతా హ్మ్. లోపల ఉంటుంది కదా. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే లోపల ఆ హార్మోనల్ చేంజెస్ రావడం కానీ, హ్మ్. వీటి వల్ల ఆ కణాలు మార్పు చెంది క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. సో ఓకే. మనం అట్ ది ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్ మనకి ఒక 5% రిస్క్ ఉంది అంటే 80 ఇయర్స్ వచ్చేటప్పటికి అదొక 25-30% రిస్క్ ఉంటుంది. హ్మ్. మగవాళ్ళు అయితే 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి 100లో 20-30 మందికి తెలియకుండా లోపల ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటుంది. హ్మ్. సో దట్స్ వై ఏజ్ ఇస్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ హ్మ్. అనమాట. అయితే ఇందాక మీరు అన్నారు కదా! స్ట్రెస్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ అని. సో, స్ట్రెస్ అండ్ లేట్ నైట్ హ్యాబిట్స్ లైక్ లేట్‌గా పడుకోవడము, నిద్ర లేకపోవడము, ఈవెన్ అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే అంటారా క్యాన్సర్‌కి? డెఫినెట్లీ అండి, హ్మ్. డెఫినెట్లీ. ఎందుకంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం అనమాట ఇది. హ్మ్. వీఆర్ డిజైన్ టు ఫాలో సంథింగ్, దానికి అగెయిన్స్ట్గా వెళ్తాం మనం. హ్మ్. సర్కేడియన్ రిథమ్ రిథమ్. అంటాం. హ్మ్. వి డోంట్ ఫాలో దట్. సర్కేడియన్ రిథమ్ అంటే పొద్దున పూట లేవాలి, రాత్రిపూట పడుకోవాలి. హ్మ్. మన సర్కేడియన్ రిథమ్ని ఆల్టర్ చేస్తున్నాం మనం. దానివల్ల లోపల హార్మోనల్ చేంజెస్ చాలా వస్తాయి. హ్మ్. ఈ హార్మోనల్ చేంజ్ ఇట్ హాస్ బీన్ ప్రూవెన్ ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్. హ్మ్. హ్మ్. సర్కేడియన్ రిథమ్ చేంజెస్ ఇవి ఉన్నప్పుడు ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద టిష్యూస్, బ్రెస్ట్ హ్మ్. టిష్యూస్ కానీ, హ్మ్. లేదంటే దట్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్ హ్మ్. అనమాట. లోపల ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఒబేసిటీస్ రావడము, ఎక్కువ తినడము, హ్మ్. ఆటోమేటిక్గా మనకు మనమే గమనించుకోవచ్చు. హ్మ్. రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉంటే ఎక్కువ తింటారు, ట్రూ. లేదంటే ఏవో డ్రింక్స్ తాగుతూ హ్మ్. హ్మ్. ఉంటారు, హ్మ్. లేదంటే ఏదో ఒక అలవాటు ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ కోఆర్డినేటెడ్ హ్మ్. అనమాట, హ్మ్. ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. సో అలవాట్లు మారుతాయి, ఆహారపు అలవాట్లు మారుతాయి, లైఫ్ స్టైల్ మారుతుంది. హ్మ్. ఎవ్రీథింగ్ కంబైన్డ్ విల్ బికమ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్. హ్మ్. ఎక్స్క్లూజివ్గా ఓన్లీ లేట్ నైట్ ఉండడం ఇవన్నీ డెఫినెట్లీ లేట్ నైట్ ఎందుకు ఉంటారు? సో ఆ స్ట్రెస్ ఉంటుంది లోపల. హ్మ్. స్ట్రెస్ వల్ల హార్మోనల్ చేంజెస్ వస్తాయి. హార్మోనల్ చేంజెస్ ఇన్ టర్న్ అగైన్ ఇన్ లాంగ్ టర్మ్ దే హ్మ్. కెన్ కాజ్ క్యాన్సర్. హ్మ్. హ్మ్. అయితే రేడియేషన్ అంటేనే ఆ మాట వెంటనే చాలామంది భయపడతా ఉంటారు. సో, ఇప్పుడున్న ప్రెజెంట్ ఇవాళటి రోజుల్లో ఎట్లాంటి అడ్వాన్స్‌మెంట్స్ వచ్చాయి రేడియేషన్‌లో? సో రేడియేషన్ మనం ఇట్లా రేడియేషన్ అన్న వెంటనే అమ్మో రేడియేషన్ అని చెప్పి చూస్తారనమాట. సో మనకు చిన్నప్పటి నుంచి అలా కండిషన్ చేసేసారు. అవును. రేడియేషన్ అంటే హాని మాత్రం చేస్తుంది, లాభం ఏమీ లేదు అంటే. అవును. బట్ డే టు డే లైఫ్లో రేడియేషన్ ప్లేస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ పార్ట్. హ్మ్. సో డే టు డే లైఫ్ అంటే మోస్ట్ కామన్గా మనం యూజ్ చేసేది ఏంటి? స్క్రీనింగ్. ఎయిర్పోర్ట్కి వెళ్తాము, స్క్రీన్ చేసేది ఎక్స్రేస్తో. హ్మ్. నిజంగా హ్మ్. తెలియదు మీకు. అలాగే చాలా వరకు మనం ఎవరికీ తెలీదు. అలాగే మనం మెడికల్ ఎక్విప్మెంట్ చాలా యూజ్ చేస్తాం. హ్మ్. స్టెరిలైజేషన్ ఎలా చేస్తారు మరి? హ్మ్. రేడియేషన్తో. రేడియేషన్. సో ఇట్లా మనకి డయాగ్నోసిస్ కావాలి, హ్మ్. మోస్ట్ కామన్గా యూజ్ చేసేది ఏంటి? చెస్ట్ ఎక్స్రే రేడియేషన్. రేడియేషన్. యాహ్! సో రేడియేషన్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ డెఫినెట్లీ. హ్మ్. ఓకే, మీరు అన్నట్లు రేడియేషన్ అంటే భయం ఉండాల్సిన అవసరం ఉంది. హ్మ్.
ఎందుకు అంటే ఇన్అడ్వర్టెంట్ యూజ్ అంటాం. అంటే కండిషనల్గా మనం యూజ్ చేయకపోతే హాని చేస్తుంది, జాగ్రత్తగా యూజ్ చేస్తే బోల్డ్ అంత లాభం చేస్తుంది. ఓకే. సో దాన్ని జుడిషియస్గా యూజ్ చేయాలి. ఉంది కదా అని ప్రతిదానికి యూజ్ చేయకూడదు. సో రేడియేషన్ డెఫినెట్లీ ఎస్, ఇట్ ఈస్ యూస్ఫుల్. ఇఫ్ నాట్ యూస్డ్ ప్రాపర్లీ ఇట్ ఈస్ హార్మ్ఫుల్. దట్స్ వాట్ ఐ కెన్ సే. అయితే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా వ్యాక్సిన్స్ వచ్చాయి క్యాన్సర్కి. సో అట్లాంటివి ఏమన్నా టాప్ మన ఇండియాలో మోస్ట్ టాప్ క్యాన్సర్స్ ఉన్నాయి కదా, అట్లాంటివి ఏమన్నా మనం ప్రివెంట్ చేయొచ్చు అంటారు? మెయిన్గా వ్యాక్సినేషన్, yeah. మెయిన్గా వ్యాక్సినేషన్, క్యాన్సర్ వ్యాక్సిన్స్లో ఇప్పుడు ప్రస్తుతం రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కూడా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్, హెచ్పివి వ్యాక్సినేషన్ అంటాం. హెచ్పివి వ్యాక్సినేషన్ ఇప్పుడు గవర్నమెంట్ అప్రూవ్ చేసింది 14 ఏళ్ల ఆడపిల్లలకి. వరల్డ్ వైడ్ ఉన్న రికమెండేషన్ ఏంటంటే 9 to 26, 14 to 26 బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ యాక్టివిటీ అంటాం అనమాట. ఆడపిల్లలకి మగపిల్లలకు కూడా. సో ఖచ్చితంగా వెస్టర్న్ కంట్రీస్లో హెచ్పివి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి 80% తగ్గాయి. బయట కంట్రీస్లో మనం సర్వైకల్ క్యాన్సర్ అనేది లేట్ స్టేజెస్లో అసలు చూడం, చాలా తక్కువ. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెచ్పివి వ్యాక్సినేషన్ అందరికీ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ అది ఉన్నా కానీ కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. ఇయర్లీ వన్స్ కంపల్సరీగా ఆడవాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉంటారో ఫోన్ చేసి ఖచ్చితంగా స్క్రీనింగ్ చేస్తారు. ఓకే. సో ఈ స్క్రీనింగ్లో చాలా వరకు వెళ్ళిపోతారు. ఇంకా ఏమైనా డయాగ్నోసిస్ అయినా కానీ కూడా ఎర్లీ స్టేజ్లో ఉంటారు కాబట్టి సర్జరీ చేసి తీసేస్తారు. రేడియేషను, కీమోథెరపీ దాకా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే. ఇండియాలో ఆ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పటికీ కూడా రివర్స్లో సర్వైకల్ క్యాన్సర్స్ 60% ఆఫ్ దెమ్ ఆర్ డయాగ్నోస్డ్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్, సెకండ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్లో డయాగ్నోస్ చేసేవాళ్ళు చాలా తక్కువ. సిటీస్లో పర్వాలేదు. సిటీస్లో ఏంటంటే ఎర్లీగా వెళ్ళి చూపించుకుంటారు. ఇంతకుముందు ఇండియాలో మోస్ట్ కామన్ ఫీమేల్ క్యాన్సర్ వాస్ సర్వైకల్ క్యాన్సర్ ఓన్లీ, బట్ నౌ బ్రెస్ట్ క్యాన్సర్ ఈస్ మోర్ కామన్. రూరల్ ఇండియాలో కూడా ఇప్పుడు అది మారుతుంది. ఎందుకు అంటే ఆడవాళ్ళకి అవగాహన పెరగడం, నెంబర్ ఆఫ్ క్యాన్సర్ సెంటర్స్ పెరగడం, క్యాన్సర్ సెంటర్స్ విలేజెస్కి వెళ్ళి, అంటే ఇప్పుడు గవర్నమెంట్ అసిస్టెడ్ స్కీమ్స్లో ఏంటంటే ఖచ్చితంగా మీరు స్క్రీనింగ్ క్యాంప్స్ ఏవోటి చేయాలి అనే క్లాజ్ ఉంటుంది. సో వెళ్ళి స్క్రీనింగ్ చేయడం, వీటి వల్ల మనం ఎర్లీ స్టేజెస్లో చాలా వరకు పట్టుకోగలుగుతున్నాం. ఓకే. అండ్ విత్ దిస్ గవర్నమెంట్స్ ఇనిషియేటివ్ ఆఫ్ వ్యాక్సినేటింగ్ చిల్డ్రన్, ప్రాబ్లీ ఇన్ ద కమింగ్ 10 years or 15 years we will almost eliminate cervical cancer. ఓకే. అండ్ ఇంకొక వ్యాక్సిన్ వచ్చేసి హెపటైటిస్ బి వ్యాక్సిన్. హెపటైటిస్ బి మనకి రాకపోతే కనుక లివర్ క్యాన్సర్ రాదు. హెపటైటిస్ బి ఈజ్ ఏ known cause of liver cancer. సో ఆ వ్యాక్సినేషన్ ఇప్పుడు మనకి నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లోనే పుట్టిన వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి ఉంది కాబట్టి హెప్ బి వ్యాక్సిన్. సో దట్ ఈజ్ ఆల్సో ప్రివెంటెడ్. ఓకే. సో జనరల్గా ట్రెడిషనల్ రేడియేషన్ అండ్ ఇప్పుడు టార్గెటెడ్ థెరపీస్ అని వచ్చాయి. సో వాటికి ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో రేడియేషన్ మనకి కనుక్కున్న దగ్గర నుంచి, అంటే 1895లో ఎక్స్రేస్ కనుక్కున్నారు. అప్పటి నుంచి కూడా 1896 నుంచి రేడియేషన్ క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ దాట్ ఓల్డ్ అనమాట. కీమోథెరపీ, డ్రగ్స్ ఇవన్నీ రాకముందు నుంచే రేడియేషన్ ఈజ్ యూస్డ్ ఫర్ ట్రీట్మెంట్. సో పాత పద్ధతిలో చేసేటువంటి రేడియేషన్ని మనం ట్రెడిషనల్ రేడియేషన్ టెక్నిక్స్ అంటాం అనమాట. కొత్తగా వచ్చినటువంటి అడ్వాన్స్ రేడియేషన్ టెక్నిక్స్ అంటాం అనమాట. whenever radiation is given, it is targeted only. So in fact radiation is the first targeted treatment అనొచ్చు. ఓకే. ఎందుకంటే మనం జబ్బు ఎక్కడుందో అక్కడే ట్రీట్ చేస్తాం. రేడియేషన్ అక్కడే పనిచేస్తుంది, ఈ శరీరంలో ఇంకెక్కడ పని చేయదు అనమాట. సో ఇనీషియల్గా రేడియేషన్ కనుక్కున్న కొత్తల్లో మనకి ఎక్స్రేస్, గామా రేస్ దీంతో ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఇనీషియల్గా ఎక్స్రేస్ బాగా లో ఎనర్జీ ఉండేవి, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లిమిట్స్ ఉండేవి, ఇవన్నీ ఉండేవి అనమాట. దానివల్ల సూపర్ఫిషియల్గా ఉన్నటువంటి క్యాన్సర్లని ట్రీట్ చేసేవాళ్ళు. తర్వాత మేడం క్యూరీ రేడియం కనుక్కున్నారు, దాని తర్వాత రేడియో యాక్టివిటీ కనుక్కున్నారు, దీంతో ఇలా చేయొచ్చు అని.
ఎందుకంటే లోపల నుంచి ఆల్ఫా కిరణాలు, బీటా కిరణాలు, గామా కిరణాలు వస్తాయి. గామా కిరణాలు ఏంటంటే హై ఎనర్జీ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల రేడియేషన్ ఇచ్చే విధానం కానీ, సిస్టమ్స్ ఆఫ్ రేడియేషన్ అండ్ బయాలజీ కానీ ఇవన్నీ కూడా అసలు రేడియేషన్కి ఎలా రియాక్ట్ అవుతాయి టిష్యూస్ అవన్నీ కూడా డెవలప్ అయ్యాయి. సో దాని తర్వాత మనకి అడ్వాన్స్డ్ టెక్నిక్స్, సిటీ స్కాన్ వచ్చిన తర్వాత, ఎంఆర్ఐ స్కాన్ వచ్చిన తర్వాత, వీటిలో వచ్చిన తర్వాత అడ్వాన్స్ టెక్నిక్స్, రేడియేషన్ మెషిన్స్ కూడా మారిపోయాయి. సో అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో ఐఎంఆర్టీ అనేది విధానం ఒకటి, ఐజీఆర్టీ అనే విధానం ఒకటి, తర్వాత స్టీరియోటాక్టిక్ థెరపీస్ అని చెప్పేసి ఇవి ఉన్నాయన్నమాట. సో ఐఎంఆర్టీ అంటే పాత దానికి, ట్రెడిషనల్ దానికి ఐఎంఆర్టీకి డిఫరెన్స్ ఏంటి అంటే, ట్రెడిషనల్ టెక్నిక్స్లో మనకి మెషిన్ లిమిటేషన్స్ ఉండేవి. అంటే నేను ఒక భాగాన్ని ట్రీట్ చేయాలి, ఛాతీ భాగంలో ట్రీట్ చేయాలి, లేదంటే ఇక్కడ ట్రీట్ చేయాలి అంటే ఒక స్క్వేర్ లాగా కానీ, ఒక రెక్టాంగిల్ లాగా కానీ ఫీల్డ్ వచ్చేదన్నమాట. అంటే ఫీల్డ్ షేప్ ఉన్నాయి. ఇప్పుడు నేను రౌండ్గా ఉన్న ట్యూమర్స్ స్క్వేర్ లాగానో రెక్టాంగిల్ లాగానో ఉండవు కదా. సో ఆ రౌండ్ సర్క్యులర్గా రాదు. ఓకే. బట్ వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ ఇన్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. దానివల్ల నార్మల్ టిష్యూస్ కొన్ని డ్యామేజ్ అయ్యేవి. అందుకు రేడియేషన్ అంటే భయపడేవాళ్ళు, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ కొంత కనపడేది. సో ఆ లిమిటేషన్ వల్ల ఏమైందంటే రేడియేషన్ ఇచ్చే డోసు కొంచెమే ఇచ్చేవాళ్ళు అప్పుడు, ఎందుకంటే నార్మల్ టిష్యూస్ని డ్యామేజ్ చేయకూడదు కదా. అందువల్ల రేడియేషన్ ఇస్తే కొంతవరకు కంట్రోల్ అవుతాయి అవే, కానీ డిసీజెస్ కంప్లీట్గా క్యూర్ అయ్యేవి కావు. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఐఎంఆర్టీ ఏంటి అంటే రేడియేషన్ వచ్చే విధానాన్ని మనం మార్పు చేస్తామన్నమాట. సో ఆ వచ్చే పాత్రలోనే ఎగ్జాక్ట్గా సర్క్యులర్గా ఉంది, లేదంటే అర్ధచంద్రాకారంలో ఉంది, అర్ధచంద్రాకారంలో టార్గెట్ ఉంది, కరెక్ట్గా అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లోకి డెలివరీ చేస్తాం అనమాట. సో ఒకవేళ హార్ట్ పక్కనే ఉందనుకోండి, హార్ట్కి రేడియేషన్ వెళ్లకుండా మనం దీనికి ప్లాన్ చేయొచ్చు. సో దీనికి ఫుల్ డోస్ ఇవ్వచ్చు, హార్ట్కి మాత్రం కొంచెం డోస్ వెళ్తుంది. అలాగే క్రిటికల్ స్ట్రక్చర్స్ దగ్గర ఉన్న వాటికి. సో వీటిలన్నిటికీ ఏంటంటే చాలా ప్రిసైజ్గా ప్లాన్ చేసి మనం దాన్ని కంప్లీట్గా రేడియేషన్ హై డోస్ కూడా ఇస్తూ మనం కంప్లీట్గా క్యూర్ సాధించవచ్చు అనమాట. ఓకే. ఓన్లీ రేడియేషన్ త్రూ మనము వితౌట్ ఎనీ ట్రీట్మెంట్, సర్జరీ కానీ ఏది చేయకుండా క్యాన్సర్ని తగ్గించవచ్చా? చాలా క్యాన్సర్స్ ఉన్నాయండి మనకి. అంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఉంటే లైక్ స్టేజ్ 1, 2లో ఉంటే మాత్రమే చేయవచ్చు అంటారా? సో దట్ డిపెండ్స్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్. ఓకే. పేషెంట్కి ఏ రకమైనటువంటి క్యాన్సర్ ఉంది, ఏ భాగంలో క్యాన్సర్ ఉంది అనే దాని మీద మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ క్యాన్సర్ ఉంది, మొహం మీద వస్తుంది, లేదంటే ఈ జంక్షనల్ పార్ట్స్లో వస్తుంది, వాళ్ళకి సర్జరీ చేసి ప్లాస్టిక్ సర్జరీ చేయడం చాలా కష్టం. రీకన్స్ట్రక్షన్ చేయడం ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెస్ అన్నమాట. అలాగే చాలా వరకు ఈ స్కిన్ క్యాన్సర్స్ ఇవి ఎల్డర్లీ ఏజ్ పీపుల్లో వస్తాయి. అంటే 80 ఏళ్ళు పైబడిన వాళ్ళల్లో, బాగా సన్ ఎక్స్పోజర్ అయిన వాళ్ళలో, వాళ్ళకి ఆపరేషన్ చేయడం కూడా కష్టం. సో వీళ్ళల్లో కేవలం రేడియేషన్తో కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. బేసల్ సెల్ క్యాన్సర్స్ అని, మర్కల్ సెల్ క్యాన్సర్స్ అని ఇట్లాగా. అలాగే కార్సినోమా సర్విక్స్, సర్వైకల్ క్యాన్సర్, రేడియేషన్ అండ్ కీమోథెరపీ కాంబినేషన్లో ఆపరేషన్ కానీ ఏమీ అవసరం లేకుండా మనం కంప్లీట్గా క్యూర్ చేసేసేయచ్చు. అలాగే థ్రోట్ క్యాన్సర్, స్వరపేటిక క్యాన్సర్ అంటాం అన్నమాట. సో ఇంతకుముందు పూర్తి స్వరపేటిక అంతా తీసేసేవాళ్ళు, ఇంకా జీవితాంతం పేషెంట్ ఇక్కడ హోల్ వేసుకొని అక్కడి నుంచి బ్రీతింగ్, తర్వాత ఆర్టిఫిషియల్ లారింగ్స్తో మాటలు ఇవన్నీ ఉండేది అనమాట. సో వీళ్ళల్లో రేడియేషన్ ఈజ్ ఏ ఫినామినన్. అంటే ఇంకా అసలు ఆపరేషన్ అవసరమే ఉండదు. 100% పూర్తిగా తగ్గిపోతుంది ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి. కొంచెం లేట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి రేడియేషన్ అండ్ కీమోథెరపీ కాంబినేషన్లో ట్రీట్ చేస్తాం. అందులో కూడా కంప్లీట్గా క్యూర్ అయిపోతారు, సర్జరీ అవసరం లేకుండా. సో సర్జరీ ఈజ్ కెప్ట్ యాస్ ఎ రిజర్వ్ ఆప్షన్. సో వీటిలన్నిటికీ కూడా ఏంటంటే ఆర్గాన్ ప్రిజర్వేషన్ అప్రోచ్ అంటాం అనమాట. ఆర్గాన్ ప్రిజర్వేషన్ అంటే మనం మన శరీర భాగాన్ని కోల్పోకుండా రేడియేషన్ చేయడం వల్ల శరీర భాగం ఏమీ కాదు, కోల్పోం, ఫంక్షన్ అలాగే ఉంటుంది, పేషెంట్ బాగుంటాడు. ఇట్స్ అల్టిమేట్లీ ఏంటంటే క్యాన్సర్ని తగ్గించవచ్చు, కానీ క్యాన్సర్ని తగ్గిస్తూ పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ విధానంలో ఆర్గాన్ ప్రిజర్వేషన్ అప్రోచెస్లో రేడియేషన్ ప్లేస్ ఏ వెరీ కీ రోల్. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత
దాని రోల్ ఎట్లా ఉంటుంది? లైక్ రేడియేషన్ థెరపీ గానీ, సర్జరీ ప్లానింగ్ గానీ ఎట్లా ఉంటుంది? నేను సర్జన్ కాదు కాబట్టి సర్జరీ గురించి ఏం మాట్లాడలేను. ఓకే. సో రేడియేషన్ డెఫినెట్లీ రేడియాలజీ అండ్ రేడియేషన్ డయాగ్నోస్టిక్ రేడియాలజీ అండ్ రేడియేషన్లో డెఫినెట్లీ ఏఐ ఈస్ కమింగ్ అప్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా భాగాల్లో మనం యూస్ చేస్తాం అనమాట. ట్రీట్మెంట్స్ చేసే విధానంలో కానీ, ప్లానింగ్ చేసే విధానంలో కానీ మనల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎయిడ్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కొన్ని రేడియేషన్ మెషిన్స్కి వీ హ్యావ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. అంటే పేషెంట్ లోపల పడుకొని ఉంటారు, ఆ రోజు ఎలా ఉంది పొజిషన్ అనేది చూసుకుంటాము, దానికి అనుగుణంగా ప్లాన్ మార్పు చేసుకొని వెంటనే డెలివరీ చేయొచ్చు అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ ఉంటుంది. యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ ఏంటి అంటే యూరినరీ బ్లాడర్ రోజు అదే షేప్లో ఉండదు లోపల. ఒకరోజు ఎక్కువ ఉంటుంది, ఒకరోజు తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కొంత నార్మల్ టిష్యూస్కి రేడియేషన్ వెళ్తుంది. సో అది మనం తగ్గించవచ్చు. ఓకే. అలాగే లంగ్ క్యాన్సర్ ఉంటుంది. సో లంగ్ క్యాన్సర్ ఏంటంటే రేడియేషన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి లంగ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది, సడన్గా ఒకరోజు ఓపెన్ అప్ అయిపోతుంది, అంటే ట్యూమర్ తగ్గడం వల్ల. అది వెంటనే మనకు తెలుస్తుంది. తెలిసిన వెంటనే మనం వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ట్యూమర్ని ఐడెంటిఫై చేసి ప్లాన్ అక్కడే మార్పు చేసేసి వితిన్ 5 to 10 minutes ట్రీట్మెంట్ డెలివర్ చేసేసేయచ్చు. నార్మల్గా ఒక 3-4 days పట్టే పని 5-10 minutesలో అయిపోతుంది. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఎస్. సో దానివల్ల ఏమవుతుంది అంటే వీ డోంట్ వేస్ట్ టైం అండ్ అట్ ద సేమ్ టైం పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. ఎలా అంటే చేసే డాక్టర్కి తెలియాలన్నమాట ఏం చేయాలి అనేది. అది చేసింది కదా అని ఒప్పుకోకూడదు. సో యూ మైట్ హార్మ్ ద పేషెంట్ అగైన్. అండ్ అన్నిటికీ ఉపయోగం లేదు రేడియేషన్లో. సో కొన్ని క్యాన్సర్స్లో మాత్రమే మనం ఉపయోగించగలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ట్రీట్మెంట్ పార్ట్లో. ప్లానింగ్ పార్ట్లో ఏంటి అంటే మనం ఒక స్టాండర్డ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కనుక ఇస్తే ప్లాన్ జనరేట్ చేస్తుంది. మంచి ప్లాన్ వస్తే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, లేదు అంటే మళ్ళీ చేయమని చెప్తాము. సో ప్లానింగ్ సిస్టమ్స్ కూడా దే ఆర్ ఇటరేటివ్ అంటాం అనమాట. అంటే ఇంతకుముందు ఒక మనిషి కూర్చొని ఒక 10 సార్లు 20 సార్లు కష్టపడే ఆ కష్టాన్ని అది కొంత చేసేసి ఇచ్చేసిన తర్వాత మనం కొంత దాన్ని మాడిఫై చేయొచ్చు మన యూస్కి అనుగుణంగా. సో సింప్లిఫైయింగ్ ద ప్రాసెసెస్ అనమాట. అది ఇందాక మీరు అన్నట్టు స్టీరియోటాక్టిక్ కండిషన్స్ గురించి అట్లాంటివి మాట్లాడాం కదా, రేడియేషన్, స్టీరియోటాక్టిక్ రేడియేషన్. సో ట్యూమర్స్ అట్లాంటివి వచ్చినప్పుడు అదొక బ్రేక్ త్రూ అంటారా? యా. స్టీరియోటాక్సీ అంటే ఏమిటి అంటే బేసికల్లీ దాని డెఫినేషనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో సింప్లిఫైడ్గా చెప్పాలి అంటే ఇప్పుడు నార్మల్గా రేడియేషన్ మనం రేడియేషన్ యూనిట్స్లో చెప్పాలి అంటే రోజుకి ఒక 2 gray per fraction, అంటే ఒక రోజుకి 2 gray అని ఇస్తాం అనమాట. అదే స్టీరియోటాక్టిక్ థెరపీస్లో వి గివ్ మోర్ దెన్ 5 gray, కొన్ని కేసెస్లో 10 gray, 20 gray సింగిల్ డోస్లో ఇస్తాం. ఓకే. సో హై డోస్లో ఇస్తాం విత్ హై ప్రెసిషన్. ఓకే. అంటే లెస్ దాన్ ఏ మిల్లీమీటర్ ప్రెసిషన్. ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ ప్రెసిషన్తో మనం డెలివరీ చేయగలిగితేనే అది స్టీరియోటాక్టిక్ థెరపీ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు కొత్తగా ఊపందుకుంటుంది ఏంటి అంటే బేసికల్లీ బ్రెయిన్లో స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనేది చాలా కండిషన్స్కి స్టాండర్డ్ ట్రీట్మెంట్. అంటే క్యాన్సర్ కాని కండిషన్స్కి కూడా. ఓకే. సో వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ అని ఉంటాయి, తర్వాత మనకి చెవి నరానికి వచ్చేటువంటి శ్వానోమాస్ అంటాం, అకౌస్టిక్ న్యూరోమాస్ అంటాం అనమాట. వాటిల్లో రేడియో సర్జరీ అనేది స్టాండర్డ్. ఓకే. అలాగే ఇప్పుడు కొత్తగా క్యాన్సర్లు బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అయినప్పుడు సింగిల్ ఏదన్నా ఉంటే మనం పేషెంట్ సర్జరీ చేయించుకోలేరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటి అంటే వీ కెన్ డూ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనమాట. రేడియో సర్జరీ అంటాం దాన్ని. ఓకే. అంటే గెటింగ్ ఎన్ ఈక్వలెంట్ ఎఫెక్ట్ ఆఫ్ సర్జరీ విత్ రేడియేషన్. ఓకే. సో హై డోస్ ఇస్తాం అనమాట. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి అంటే రెస్పిరేటరీ, అంటే లంగ్ ట్యూమర్స్, ఎర్లీ స్టేజ్ లంగ్ ట్యూమర్స్. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి లంగ్ ట్యూమర్ వచ్చింది, చిన్నది ఏదైనా కనపడింది మనకి పెరిఫెరీస్లో, చిన్నది ఒక 1 centimeter 2 centimeters కనపడింది. ఐడియల్గా అయితే సర్జరీ చేయాలి వాళ్ళకి, కానీ చాలామంది సర్జికల్ ఫిట్నెస్ ఉండదు. వాళ్ళకి ఏం చేయాలి, ఇంతకుముందు అయితే పర్వాలేదులే అని చెప్పేసి ఒక కీమోథెరపీ ఇవ్వడం ఏదో చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు రేడియేషన్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. మనకి ఏంటంటే మనం పేషెంట్ ఎలా బ్రీతింగ్ చేస్తున్నాడు అనేది మానిటర్ చేస్తాము,
అలాగే డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఒక ఫేస్ ఆఫ్ రెస్పిరేషన్లోనే ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. దాన్ని గేటింగ్ అంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ట్యూమర్ చుట్టూతో ఓన్లీ ఒక 3 మిల్లీమీటర్స్ మార్జిన్ ఇచ్చేసి హై డోస్ 5 డేస్లో రేడియేషన్, 3 డేస్ 5 డేస్లో రేడియేషన్ ఇచ్చేసి పంపించేస్తాం పేషెంట్ని. సో వీక్స్ ఇట్లా టైం పట్టదు, వీక్స్ ఆర్ మంత్స్ పట్టదు. ఏముండదు. సో స్టీరియోటాక్టిక్ థెరపీ అంటేనే ఓకే 1 వీక్ టు 10 డేస్ లోపే. చాలా మందిలో సింగిల్ డే ట్రీట్మెంట్స్, కొంతమందిలో 3 డేస్, కొంతమందిలో 5 డేస్ టు 8 డేస్ ట్రీట్మెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ లివర్ క్యాన్సర్ సింగిల్ది ఉంది, సర్జరీకి ఫిట్ కాదు, స్టీరియోటాక్టిక్ థెరపీ చేస్తాం మనం. 3 to 5 డేస్లో అయిపోతుంది ట్రీట్మెంట్. దే విల్ బి కంప్లీట్లీ నార్మల్ విత్ వెరీ మినిమల్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్. Many patients fear radiation more than chemotherapy. So what are the biggest myths about radiation therapy? You wanted to correct it. వాట్ ఐ వాంట్ టు కరెక్ట్ అంటే రేడియేషన్ అనేది చాలా హానికరము, లేదంటే రేడియేషన్ అంటేనే మొత్తం శరీరం అంతా నల్లగా అయిపోయి పేషెంట్లు చాలా ఇబ్బంది పడతారు, సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి, కీమోథెరపీ కంటే రేడియేషన్ హార్మ్ఫుల్, ఇట్లాంటివన్నీ కూడా చాలా పెయిన్ ఉంటుంది రేడియేషన్, అందరు క్యాన్సర్ పేషెంట్లకు రేడియేషన్ ఇస్తారు, ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. రేడియేషను మనం కరెక్ట్గా యూస్ చేయాలి. అలాగే డాక్టర్ గారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలాగే కీమోథెరపీ, రేడియేషన్ చాలా డిఫరెంట్. సో యాజ్ మనం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మాట్లాడుకున్నట్లే రేడియేషన్ ఈజ్ ఎ టార్గెటెడ్ ట్రీట్మెంట్. ఇచ్చిన చోట మాత్రమే రేడియేషన్ పనిచేస్తుంది, శరీరం అంతా పనిచేయదన్నమాట. కీమోథెరపీ ఏంటంటే మందులు ఇస్తాం కాబట్టి, అంటే మొదటి నుంచి ఉన్న మైండ్లో ఉన్నది అంటే మందులే కదా, ఇదంటే రేడియేషన్, ఎక్స్రేస్ ఏదో జరుగుతుంది అని. అంటే మనకి చిన్నప్పటి నుంచి వీఆర్ కండిషన్ లైక్ దట్. మన చిన్నప్పటి నుంచి సైన్స్ పుస్తకాల్లో చదువుకున్నది కూడా రేడియేషన్ హానికరము, రేడియేషన్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవి మాత్రమే చదువుకున్నాం కానీ యూజెస్ ఎవరు చెప్పలేదు మనకి. సో radiation is useful. Okay. So do patients become radioactive after radiation therapy? Is it safe to be around family and children? Yeah. Radiation treatment for cancer, there are 2 different types of radiation which we generally discuss. So నార్మల్గా ఎక్స్రేస్తో ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్కి అసలు ఏ ప్రాబ్లం ఉండదు. పేషెంట్ డజంట్ క్యారీ రేడియేషన్ విత్ దెమ్ టు ద హౌస్. ఇంటి దాకా తీసుకెళ్ళరు రేడియేషన్, అక్కడితో అయిపోతుంది. ఇంటికి వెళ్ళి మామూలుగా దే కెన్ లీడ్ దేర్ లైఫ్. కొన్ని ఇప్పుడు మనం పెట్ స్కాన్ చేస్తాము, పెట్ స్కాన్లో ఏంటంటే రేడియో యాక్టివ్ సోర్స్ లోపలికి పంపిస్తారు, మందుని ఎక్కిస్తారు, కాబట్టి శరీరం నుంచి రేడియేషన్ వస్తుంది. ఇంటికి వెళ్ళినా కానీ ఒక 6 hours to 8 hours ఉంటుంది. సో అందుకని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్తాం, గర్భిణీ స్త్రీల దగ్గరకు కానీ చిన్నపిల్లల దగ్గరకు కానీ వెళ్ళొద్దు, సపరేట్ టాయిలెట్ కూడా యూజ్ చేయండి అని చెప్పేసి చెప్తామన్నమాట. అది ఆ రోజు వరకు. నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ మామూలుగానే చేసుకోవచ్చు. కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, అంటే ఈ ఎక్స్రేస్ అనేవి క్లోజ్డ్ సోర్స్ రేడియేషన్ అంటాం అనమాట. ఈ పెట్ స్కాన్, ఈ మందులు ఎక్కించే ఓపెన్ సోర్స్ రేడియేషన్. సో థైరాయిడ్ క్యాన్సర్ ఉంది, థైరాయిడ్ క్యాన్సర్లో మనం రేడియో ఐడిన్ ఉపయోగిస్తాము. రేడియో ఐడిన్ తాగుతారు, లేదంటే ట్యాబ్లెట్ వేసుకుంటారు. అది వేసుకోవడం వల్ల ఏంటి అంటే పేషెంట్ని 48 hours మేము ఉంచేస్తాం హాస్పిటల్లో. ఎందుకు అంటే రేడియేషన్ పేషెంట్ నుంచి వస్తూ ఉంటుంది బయటికి. సో వాళ్ళకి సపరేట్గా యూరినల్స్, టాయిలెట్స్ అవన్నీ సపరేట్గా ఉండి అవన్నీ కూడా రేడియేషన్ తగ్గేంత వరకు స్టోర్ చేసిన తర్వాత బయటకు వదులుతారు అనమాట. సో ఆ 48 hours పీరియడ్ అయిన తర్వాత కూడా ఇంకొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి పంపిస్తాం. అంటే 48 hours తర్వాత మళ్ళీ పేషెంట్ నుంచి ఎంత రేడియేషన్ వస్తుందని కొలుచుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. ఆ జాగ్రత్తలన్నీ ఉంటాయి. అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్లో కొంతమందికి ల్యూటీషియం థెరపీ అని ఇస్తాము. సో వాళ్ళకు కూడా అంతే, ఐసోలేట్ చేస్తాం పేషెంట్ని. సో ఇలా రేడియేషన్ మందు లోపలికి ఇచ్చిన వాళ్ళు చిల్డ్రన్ నుంచి, ఉమెన్ నుంచి పక్కకు ఉండాలి. ఈ మామూలు రేడియేషన్ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు, ఎక్స్రేస్తో కానీ గామా రేస్తో కానీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు అలా విడిగా ఉండాల్సిన అవసరం లేదు. సో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్, క్యాన్సర్ వస్తేనే ఏదో భయపడిపోయి వాళ్ళని సపరేట్గా ఉంచాలి, సడన్గా ఒక అవగాహన వస్తుంది, వాళ్ళకి హెల్తీ ఫుడ్డే పెట్టాలి, వాళ్ళకి అన్నీ సపరేట్గా చేయాలి. లేదు, అందరూ కలిసి ఉండాలి, వాళ్ళకి కలిసి సపోర్ట్ చేయాలి. ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఎమోషనల్ సపోర్ట్, ఎమోషనల్ వెల్-బీయింగ్ ఆఫ్ ద పేషెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Is it true that radiation technology today can target tumors smaller than a centimeter?
డెఫినెట్లీ ఎస్. బికాస్ వీ హ్యావ్ రేడియేషన్ అడ్వాన్స్మెంట్స్, అంటే Hmm. మెషిన్స్లో ఉన్న అడ్వాన్స్మెంట్స్తో మనం క్యాన్సర్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ట్రీట్ చేయడం కూడా చాలా ఈజీ మనకి. Okay. What cancers have seen the biggest survival improvement because of radiation advancements? రేడియేషన్ అడ్వాన్స్మెంట్స్తో మెయిన్గా ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, Mhm. లరింజియల్ క్యాన్సర్స్, ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో మేజర్ అడ్వాంటేజ్ ఉందండి. అలాగే అడ్వాన్స్మెంట్స్ వల్ల ఏమైంది అంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గిపోయాయి. Hmm. దానివల్ల సర్వైవల్ కూడా పెరిగింది. ఎస్పెషల్లీ కార్సినోమా సర్విక్స్, లంగ్ క్యాన్సర్. Hmm. లంగ్ క్యాన్సర్లో ఇందాక చెప్పినట్టుగా స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ అది Hmm. రావడము. అలాగే కొన్ని లింఫోమాస్లో ఫస్ట్ నుంచి కూడా రేడియేషన్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్. Hmm. బట్ ఇప్పుడు కొన్ని లింఫోమాస్లో ఎర్లీ స్టేజెస్లో కీమోథెరపీ అవసరం లేకుండా ఓన్లీ రేడియేషన్ కూడా చేస్తాం అన్నమాట. Okay. సో వాళ్ళల్లో కంప్లీట్గా, అంటే ఇంతకుముందు చాలా రోజులు రేడియేషన్ డోస్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ అడ్వాన్స్మెంట్స్ కీమోథెరపీస్ రావడం వల్ల ఏమైందంటే నెంబర్ ఆఫ్ రేడియేషన్ డేస్ చాలా వరకు తగ్గిపోయాయి. Hmm. సో ఆ తక్కువ రేడియేషన్తోనే దాన్ని క్యూర్ చేయగలుగుతున్నాం మనం. Okay. So, if cancer treatment is evolving so rapidly, what breakthroughs in radiation oncology can patients expect in next 5 to 10 years? నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో రేడియేషన్ పరంగా మనం చూసుకుంటే ద టెక్నాలజీ. Hmm. సో రేడియేషన్ ఈస్ బేసికల్లీ టెక్ బేస్డ్. True. టెక్నాలజీ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రేడియేషన్ ట్రీట్మెంట్స్ అనమాట. బీఇట్ టు ద డాక్టర్స్. రేడియేషన్ ఆంకాలజీ అంటే టీమ్ వర్క్. Hmm. డాక్టర్స్ ఉంటారు, ఫిజిసిస్ట్స్ ఉంటారు, Yeah. టెక్నాలజిస్ట్స్ ఉంటారు, క్వాలిటీ అష్యూరెన్స్ సపోర్ట్ ఉంటుంది, Hmm. అండ్ కంపెనీ సపోర్ట్ ఉంటుంది. సో ఇంతమంది కలిసి పనిచేస్తేనే ఆ 50 కోట్ల మెషిన్ పనిచేస్తుంది. మన టెక్నాలజీ పరంగా చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ కమింగ్ ఓవర్ అండ్ ఇట్ హ్యాస్ రిఫైన్డ్ లాట్ ఆఫ్ ప్రాసెసెస్ అనమాట. అండ్ చాలా వాటిల్లో నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ రేడియేషన్ మనం తగ్గించడానికి వీలవుతుంది ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ వల్ల. అంటే ప్రిసైజ్గా రేడియేషన్, ఇంకా ఇందాకన్నట్టు ప్రెసిషన్ రేడియోథెరపీ పెరగడం వల్ల Hmm. నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ రేడియేషన్ చాలా వరకు కొన్ని క్యాన్సర్లో తగ్గించగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే ఒక 20 ఏళ్ల క్రితం అయితే కనుక మనం 30 రోజులు రేడియేషన్ చేసేవాళ్ళం. Hmm. ఇప్పుడు ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్లో మనం 5 రోజుల్లోనే చేసేసేయచ్చు. ప్రాస్టేట్ క్యాన్సర్ అయితే 2 నెలలు ఇచ్చేవాళ్ళం, 2 months 40 డేస్ ఆఫ్ రేడియేషన్ ఇచ్చేవాళ్ళు. ఎర్లీ స్టేజ్ ప్రాస్టేట్ క్యాన్సర్లో సర్జరీ వద్దనుకుంటే 5 డేస్లో రేడియేషన్ చేసి పంపించేసేసేయచ్చు. Okay. సో ఇట్లా అడ్వాన్స్మెంట్స్ రావడం, ప్రెసిషన్ పెరగడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ రావడం వల్ల నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ రేడియేషన్ తగ్గుతుంది. దానివల్ల చాలా, అంటే దాని రీపర్కషన్స్ చాలా ఉంటాయి మనకి. పేషెంట్ తక్కువ టైం మన దగ్గర స్పెండ్ చేస్తారు, ఎక్కువ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, దే విల్ గెట్ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్స్. అండ్ టెక్నాలజీ పరంగా చూస్తే మనకి ఇప్పుడు ప్రోటాన్ బీమ్ అని చెప్పేసి వస్తుంది, ఇండియాలో కూడా వింటున్నాము. ఆల్రెడీ టాటాలో స్టార్ట్ అయింది, చెన్నైలో స్టార్ట్ అయింది. ఐ హర్డ్ దట్ ఇన్ హైదరాబాద్ ఆల్సో దెర్ ఆర్ ఫ్యూ సెంటర్స్ దట్ ఆర్ కమింగ్ అప్ విత్ ప్రోటాన్ థెరపీ. Okay. సో ఎక్స్రేస్ ఆర్ డిఫరెన్స్ అండ్ ప్రోటాన్ ఈస్ డిఫరెంట్ అనమాట. సో చిన్నపిల్లల్లో మెయిన్గా అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. Hmm. ఎందుకంటే చిన్నపిల్లల్లో మనం ఎంత టార్గెట్ చేసినా ఎక్స్రేస్తో కొంత నార్మల్ టిష్యూ కొంతవరకు రేడియేషన్ తీసుకుంటుంది. సో చిన్నపిల్లల్లో అది కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. వాళ్ళల్లో ప్రోటాన్ థెరపీ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇట్లా చాలా అడ్వాన్స్మెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. Thank you so much, sir. Thank you for your insights. థ్యాంక్ యూ.